హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పటి నుంచి వీడియో క్లారిటీ కొంచెం పెరుగుతుంది అండ్ కంటెంట్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ వీడియో. దీంట్లో కొంచెం మిస్టేక్ ఉంటే కంపేర్ చేసి చెప్పండి. ప్రజెంట్ వచ్చేసి నేను ఒక ట్రిప్ కొట్టాను ఆల్రెడీ. ఇంకో బుకింగ్ మిస్ అయింది. మనకు 2300 ఉండే ఆ బుకింగ్ మిస్ అయింది. అండ్ వీడియో క్లారిటీ కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ 1080p చూడాలంటే 1080p చూడండి, 4K కావాలంటే 4K చెప్పండి. ప్రజెంట్ అయితే 1080p పెడుతున్నా, నెక్స్ట్ 4K కూడా అప్లోడ్ చేస్తా ఫ్యూచర్లో. వీడియో అయితే కంపల్సరీ సపోర్ట్ చేయండి అన్న. క్లారిటీ పెంచుతున్నా అండ్ కంటెంట్ కూడా చేంజ్ చేస్తున్నా. కస్టమర్తో కూడా రివ్యూ ఇద్దామని చెప్పి కెమెరా యాంగిల్ కూడా చేంజ్ చేస్తా. చూడండి, ఎప్పుడు ఉన్నది ఇక్కడ సైడ్ యాంగిల్ ఉంటుంది కెమెరా, ఇక్కడ వస్తుంది మొత్తం. ఈ మొత్తం వ్యూ యాంగిల్ కాదు. అండ్ ఇది ఒకటి మీకు బ్యాక్ కెమెరా కూడా ఎక్స్పీరియన్స్ బాగా చేద్దామని ఫిక్స్ అయినా. అండ్ సౌండ్ క్లారిటీ కూడా పెంచుతున్నా. దయచేసి సపోర్ట్ చేయండి. ఇందులో మాత్రం వీడియో వచ్చేసి ఎర్నింగ్స్ అండ్ కస్టమర్ రివ్యూ అండ్ ఓలా ఊబర్ అప్డేట్స్, తర్వాత వచ్చేసి మన మోటివేషన్ కంపల్సరీ ఉంటుంది. అండ్ అప్లో సిరీస్ కూడా కంటిన్యూ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటి లేదు, వీడియోని అయితే చూడగానే లైక్ చేయండి ఫస్ట్. తర్వాత ఒకవేళ కంటెంట్ వస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పులలో డ్రైవింగ్ ఫీల్డ్ అని కాదు, వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, ఇలా అప్పుల నుండి ఇలా క్లియర్ చేస్తున్నాడని. మీరు సపోర్ట్ చేయండి. 200% నేను దాన్ని అనుకున్నట్టు వీడియో కంటెంట్ తీసుకొస్తాను మీ ముందరికి. అండ్ సౌండ్ క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ మెయిన్. ఇన్ని రోజులు అది రెండు ప్రాబ్లం ఉండే, ఆ రెండు క్లియర్ చేశాను. అండ్ మనకు కారణం క్లియర్ అనే కారణం ఇప్పుడు ఈ ట్యాబ్ వచ్చింది. ఈ ట్యాబ్లో బుకింగ్స్ వాడుతున్నా ప్రజెంట్. చూడండి, ఓలా ర్యాపిడో రెండు ఉన్నాయి ఆప్షన్లు. బ్యాక్ కెమెరా ఉంచొచ్చు, బట్ ఒక యాంగిల్లో స్టేబుల్గా ఉంది కాబట్టి అది చూసాను. తర్వాత మీకు ఏమేమి చేంజెస్ అయినాయి కార్లో, ఏంటి అసలు ఎర్నింగ్స్లలో మొత్తం డీటెయిల్గా చూపిస్తానా లేదా అని చెప్తాను. ఎర్నింగ్స్లలో మీకు ఇంతకుముందు ప్రతి కిలోమీటర్ ఎంత పైన చూపిస్తుంది, ఇప్పుడు చూపించాను. అది ఓన్లీ ఓటీపీ కొడతాను అండ్ ట్రిప్ ఓటీపీ కస్టమర్ తర్వాత ఒకవేళ మ్యాక్స్ కస్టమర్ ఒక లేడీస్ కాకుండా జెంట్స్ బాగున్నారు అనుకోండి, వాళ్ళ రివ్యూ తీసుకుందాం సార్, రేటింగ్ ఎలా ఉంది సార్ అని అడుగుతాను. వాళ్ళ అభ్యంతరం లేకపోతే వాళ్ళకి అడిగి వీడియో షూట్ అయితే కంపల్సరీ చేస్తాను. మీరు చేయాల్సిన సపోర్ట్ చేయండి. అండ్ కస్టమర్తో ఏం అడగాలో కూడా చెప్పండి, అవి అడుగుతాను. ఇది వచ్చేసి ఓడోమీటర్ రీడింగ్ చూడండి, 26 కిలోమీటర్లు. ఓకే, 26 కిలోమీటర్లు 26 కిలోమీటర్లకు 2 పాయింట్లు అయిపోయింది. యాక్చువల్ ఒకటే పాయింట్ కానీ దిగిపోయింది ఇంకో పాయింట్. అండ్ ఇది వచ్చేసి బుకింగ్స్ కోసం మనం ట్యాబ్ తీసుకున్నాం. చూడండి, ఫస్ట్ రైడ్ అయిపోయింది 486. ఫస్ట్ రైడ్ ఇందాకే లేట్గా తీశాను. ఇది ర్యాపిడో, ఇది వచ్చి ఓలా. అండ్ ఈ స్క్రీన్ ఇది కస్టమర్స్కు పాటలు టెన్కి లేదంటే లైట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం పొజిషన్ చేంజ్ చేసాం చూడండి. డివైస్ పొజిషన్ ఇక్కడ అసలు ఎప్పుడు పెట్టలేదు ఇప్పటి వరకు. ఇక్కడ ఉంటుండే, ఇక్కడికి మార్చాను. ఓన్లీ ఇక్కడ నుంచి యాంగిల్ బాగుంటుందని. సారీ బై మిస్టేక్ అది స్క్రీన్ టచ్ చేయడం వల్ల అట్లా అయిపోయింది. ఇక్కడ ట్యాబ్, అది యాక్చువల్లీ ట్యాబ్ వచ్చేసి ఈ పొజిషన్లో వస్తుంది. మనకు ప్రాపర్గా దాని సెట్టింగ్ లేకపోవడం వల్ల అక్కడ పెట్టుకున్నాను నేను. ప్రజెంట్ ఒక 2-3 డేస్లో ఈ యాంగిల్లో తీసుకొస్తాను దీన్ని. ఇక్కడ వచ్చేసి డివైస్ బుకింగ్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్యాను మన పర్పస్ అండ్ కస్టమర్ పర్పస్. ఇక్కడ చూడండి వీడియో క్లారిటీ నేను పెంచాను. అండ్ ఇది ఇక్కడ. ఓకే, ఇది నెక్స్ట్ మనం రివ్యూ తీసుకొని ఇలా పెట్టేసి కస్టమర్ రివ్యూ తీసుకుంటాం. అండ్ అనుమాన్ కూడా రానికి ట్రై చేస్తారు వీడియోలో మ్యాక్స్. ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడే పెడుతున్నాం ట్యాబ్ని, ఇక్కడ పెట్టి వాడుతున్నాను. అండ్ కస్టమర్ సీట్ కొంచెం బ్యాక్ వెళ్ళిపోద్ది, ఇందాక పిల్లోడ్ ముందర పెట్టా. ఇలా పెట్టేసి ట్యాబ్ని మన దిక్కు ఎక్కువ పెట్టుకొని స్టేబుల్గా. ప్రజెంట్ ఇది ఇక్కడ బాగానే ఉంది, బట్ ఎప్పటికైనా ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ యాంగిల్లో చేంజ్ చేసుకుంటాను. ప్రజెంట్ ఇక్కడే వస్తాను. అండ్ ఇంకోటి భారత్ పే స్పీకర్, పేమెంట్స్ ఓకే, మనం ఫోన్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని స్టేబుల్గా సెట్ చేసుకున్నా. ఇది వచ్చేసి ఓన్లీ టెస్టింగ్ పర్పస్ వీడియో అన్న. ఫస్ట్ ఈ వీడియో టెస్టింగ్ చేస్తున్నా. వీడియో క్లారిటీ బాగుంది అనుకుంటే మీరు చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకుంటా. ప్రజెంట్ ఈ 1-2 డేస్ అయితే వీడియోస్ ఏవి రావు, ఓన్లీ టెస్టింగ్ వీడియోస్ ఎక్కువ ఇస్తాను. ఆ టెస్టింగ్ వీడియో కూడా మీకు నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేసుకోండి అన్న. ఎందుకంటే ఇది నాకు ఫ్యూచర్ బిల్డ్ కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దానికి మీరు సపోర్ట్ చేయండి. ఏమన్నా నోటీస్ చేస్తే చెప్పండి, దాన్ని నేను మార్పులు చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఒక చేంజ్ చేస్తాను. ఎక్కడెక్కడ నోటీస్ చేస్తారో, అసలు వీడియోలో క్లారిటీ ఉందా లేదా, ఏమైనా స్టెబిలిటీ మిస్ అవుతుందా అది చెప్పండి. దాన్ని బట్టి నేను చేంజ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో
మ్యాక్సిమైజ్ కవర్ చేస్తున్నా. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా వీడియో. ఓకే, మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరాకి తీద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ ఇది రన్నింగ్లో తీసిన వీడియో కాబట్టి కొంచెం షేక్ అవుతుంది లైట్గా. మనకు ఆ పొజిషన్ యాంగిల్ కరెక్ట్ సెట్ లేదు. ప్రజెంట్ వచ్చి మనం ఒక కేఫ్కి వెళ్తున్నాం టీ తాగడానికి. ఇక్కడ ఆగుతున్నాం. యా, మనం చూసారు కదా, అండ్ క్లారిటీ కూడా చేంజ్ చేశాను. కొంచెం యాంగిల్ ఒకటి మిస్ మ్యాచ్ అవుతుంది రన్నింగ్లో. కొంచెం ఈ పొజిషన్లో పెట్టాలి. యాక్చువల్లీ అది కొంచెం కిందికి వెళ్ళిపోతుంది స్టేబుల్ లేక. సెట్ చేస్తాను ఒక్కొక్కటి, కొంచెం యాంగిల్ చేంజ్ చేసేసి. యా, ఓకే, ఇప్పుడు ప్రాపర్గా ఉందనుకుంటున్నా. ప్రజెంట్ ఏంటంటే కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ కస్టమర్ కూడా కనిపించాడు చూద్దామంటే, అప్పుడు మనకు కొంచెం కిందికి వేసుకోవాలి ఫోన్ని. అది సెట్ అవ్వదు అనుకుంటున్నా అక్కడ వేస్తే. అందుకే ఇక్కడ ఉంచా. ఈ కస్టమర్ని అయితే కవర్ చేయాలంటే మనం ఈ యాంగిల్లోకి వెళ్ళాలి. చూద్దాం. ప్రజెంట్ అయితే కస్టమర్కు ఈ పొజిషన్లో ఉంటాడు. యాక్చువల్లీ మనం ఉన్నట్టు ఈ పొజిషన్లో ఉండాలి. కస్టమర్ కనిపించాలంటే మనం అప్పటికి పొజిషన్ చేంజ్ చేసి మారుస్తాను. ప్రజెంట్ అయితే ఇది సరిపోతుంది. ఓకే, నేను కొంచెం నాదే ముందు ఉంది, చూద్దాం సెట్ అవుతుంది. ఏదైనా కూడా కొంచెం లైట్గా, ఇది టెస్టింగ్ కాబట్టి అందుకే ఒక్కొక్కటి టెస్టింగ్ చేసుకుంటూ పెడుతున్న వీడియో. చూడండి, వీడియో అయితే రిలీజ్ చేసి తొందరగా చూసి మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి, చేంజెస్ చేస్తా. వీడియో అయితే ఇప్పుడే స్పాట్ రిలీజ్ చేసేస్తా. మేబీ ఈ డేట్ వచ్చేసి రోజు షూటింగ్ చేసిన డేట్ 24 ఏప్రిల్ ఫ్రైడే రోజు. మీకు మేబీ ఒక 1-2 అవర్స్లో రిలీజ్ అయిపోతుంది. అది చూసి నాకు వీడియోలో చేంజెస్ చేయాలా వద్దా చెప్పేయండి. థ్యాంక్ యూ. ఓకే, బాగున్నాయండి. ఇప్పుడు శుభమైంది కదా అంటున్నా. నేను అదే అయిపోయాయి మీకు. ఒక్కొక్క 1 వీక్ అట్లా పోతే కాంపిటీషన్ తగ్గిపోతుంది. అప్పుడు రేట్లు కూడా అనుకున్న రేట్లు వస్తాయి మనకు. ఇంకా ఆపమంటారా? అక్కడ ఎక్కడన్నా వెళ్ళిపోమంటారా? జిరాక్స్ షాప్ ఇక్కడ ఆపమన్నారు కదా. స్టేషనరీ ఉంటుందా? ఉంటే ఆపుతాను, లేకపోతే ఏం చేయలేము. మనకు మ్యాక్స్ అయితే దొరకకపోవచ్చు అనుకుంటున్నా. కనపడితే తీసుకుందాం, లేకుంటే వెళ్ళిపోదాం. ఓకే ఓకే, ఇంపార్టెంట్ అంటే ఎప్పటి చూస్తాను ఏడన్నా. కంపల్సరీ కావాలంటే చూద్దాం. పోత కనపడితే చూద్దాం, లేకుండా వదిలేద్దాం. ఓకే, మీరు రెగ్యులర్గా ఓలా వాడతారా? రెగ్యులర్గా ఓలానే బుక్ చేస్తారా? నేను ఓలానే బుక్ చేస్తాను ఎప్పుడు పోనీ చేయడానికి. ఓకే, వచ్చేటప్పుడు ఇక్కడ రేడియో కాలనీ చింతలకుంట నుండి వాళ్ళనే వచ్చిన. ఓకే, అది వాగనార్ ఉండే. ఓకే, ముస్లిం అతను ఉండే. డ్రైవింగ్ ఎంత రఫ్ ఉండే. ఓకే, చాలా రఫ్ ఉంది. ఉంటారులేండి, చాలా మంది ఉంటారు కాబట్టి ఇక ఒక్కోళ్ళు నడపరు కదా. కిందికి వెళ్ళిపో తొందరగా. అంటే మీకు జిరాక్స్ కావాలన్నారు కదా, పైకి ఎక్కి దొరకదు. మాకు కస్టమర్లు రేటింగ్ మంచిగా ఇస్తే మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఏదైనా. డ్రైవింగ్ మంచిగా చాలా స్మూత్గా ఉంది. కస్టమర్ ఏంటంటే సార్ సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం మాకు పర్సనల్ గా పిలుస్తారు, లేదంటే చెప్పుకుంటారు ఈ క్యాబ్ ఎక్కినాం ఇంత మంచిగా వచ్చిందని చెప్పుకుంటారు. అందరికి డ్రైవర్లకి అట్లా ఉండాలి కదా ఆలోచన. ఈరోజు పైసలు వస్తే రేపు పోతాయండి. కస్టమర్ మెయిన్, మర్చిపోవద్దు. ఇప్పుడు ఇదే లైఫ్ కాబట్టి మేము కస్టమర్లు మంచిగా చూసుకోవాలి. నీదే కావాలంటే బుకింగ్ నీది ఎట్లా వస్తుంది? నాదే కావాలంటే నంబర్ తీసుకొని కాల్ చేయండి. నీ మొబైల్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే ఒకరి దగ్గర ఉంటే మేము వస్తాము. ఓకే, అది బెస్ట్. మా గ్రూప్ కూడా ఉంది ఒకటి, వాట్సాప్ గ్రూప్. మా దాంట్లో ఏంటంటే ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నాం మేము. మా ప్రియారిటీ ఏంటంటే కంపెనీ కన్నా మేము మంచిగా పోయామని ఫస్ట్ డైరెక్ట్ ఫోన్ చేస్తే వచ్చేస్తాం. అంతే, ఒక 1 అవర్ ముందు లేకపోతే ఒక రోజు ముందు చెప్పుకున్నారు అనుకోండి.
రైట్ వెళ్ళిపోతుంది. రైట్ వెళ్ళిపోతే ఆ లోపల నుంచి వెళ్ళిపోతాం. ఏరియా అంతా మంచిగా తెలుసు నీకు. నేను 6 years నుంచి ఉన్నా ఈ ఫీల్డ్లో. 6-7 సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఎల్బినార్లో ఉన్నా. ఇక్కడ పొద్దున బుకింగ్స్ రావు మాకు, అందుకే అక్కడ కుక్కడపల్లి మారిపోయాను నేను. మాకేమైందంటే కస్టమర్లు కూడా ఏమవుతుంది సార్, ఇప్పుడు మీరు 10 నిమిషాలు వెయిట్ చేస్తారు నాకు బుకింగ్ అయిన తర్వాత, మిగతా ఏం చేస్తారంటే అప్పుడే క్యాన్సిల్ చేస్తారు. మాకు అందుకే ఎత్త బుద్ధి కాదు. రైలు ఉన్నప్పుడు ఇట్లా ఆగారనుకోండి 10 నిమిషాలు అయినా 5 నిమిషాలు ఆగితే మేము కూడా ఎత్తుతాం రైళ్ళు. నెంబర్ చెప్తాము డ్రైవింగ్ చేస్తూ చెప్తాను సార్. 9700 9700 97 97 6522. 6522. సార్. డబల్ 97 6522. 6522. సార్. అదే సార్. జిరాక్స్ షాప్ దొరకలేదు మాకు. మీరు ఇక్కడే ఉంటారా సార్ మీరు? మీరు ఉండేది ఇక్కడేనా అంటున్నా? ఉండేది ఇక్కడ రేడియో కాల్ ఉండేనే. ఓకే. అది అమరావతి హోటల్ ఉంది కదా, ఇట్లా శ్రీరాబాద్ దాని ఎదురు ఉంటారు రోడ్. ఒకప్పుడు ఇదంతా మొత్తం ట్రాఫిక్ ఉంటుండే, ఈ ఫ్లైఓవర్ రావడం వల్ల ఖాళీ అయిపోయింది. హైదరాబాద్కి వెళ్ళి బయట కూడా పోతావా? ఎక్కడైనా వెళ్తాం. కిలోమీటర్ లెక్క ఉంటుంది. బయటకు వెళ్తే ఒక చిన్నగా ఉందనుకోండి, చిన్న డ్రాప్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఈ చిలుకూరు బాల టెంపుల్ కానీ యాదగిరి కానీ పోవాలంటే అవి సపరేట్ అవుతాయి. కిలోమీటర్ లెక్క చెప్పాము వీటిని. ఒక అమౌంట్ చెప్పేస్తాం, ఇంత సార్ తీసుకొని వస్తామని చెప్తాం. దూరం వెళ్ళారు అనుకోండి, ఒక రోజు 2 రోజులు పోయారు అనుకోండి, అది కిలోమీటర్ లెక్క చెప్తాం. రోడ్డు మీద ఆపేసాడు బండి. జనాలకు ప్రాణాల మీద ఆశ లేదు సార్ అసలు. ఇప్పుడు నడి రోడ్ల బండి పెట్టుకుని ఏమో చేస్తున్నాడు. హైదరాబాద్ బయట పోతే కిలోమీటర్ ఎంత చార్జ్ చేస్తారు? కిలోమీటర్ 13 రూపీస్. 13 రూపాయలు. 1.3 లేదు 1.3. మరీ ఎక్కువ తీసుకోలేండి. మరీ లాంగ్ వెళ్తే 13, చిన్నగా వెళ్తే అట్లా. రేట్ కార్డ్ వేరే వేరే ఉంటుంది, ఒక్కో తీరు ఒక కస్టమర్ బట్టి, మీరు వెళ్ళే లొకేషన్ బట్టి, తిరిగేదాన్ని బట్టి రేట్ కార్డ్ పెడతాం మేము. మాకేందంటే కస్టమర్ ముఖ్యం సార్. ఇప్పుడు మరీ ఎక్కువ తీసుకుంటే ఇంకోసారి రారు కదా మీరు. మాకు 4 రూపాయలు గిట్టుబాటు ఉంటే మీరు చెప్తున్నా, మీరు ఎలా ఉంటే అలా. ఇప్పుడు మీరు 2 రోజులు పోవాలనుకుంటారండి, ఉంటాం అట్లా. మీరు డిసైడ్ చేసేదాన్ని బట్టి మేము ఒక అమౌంట్ చెప్తాం. పోయి వచ్చేదానికి ఒక రేటు, దింపడానికి ఒక రేటు, అట్లా రేట్లు ఉంటాయి. మీరు చెప్పండి, ఏది ఉంటే నేను చెప్తాను మీకు.
ఏ టైం కాల్ చేసినా మీకు ఒక 1 అవర్ ముందర కాల్ చేయండి. అర్జెంట్ ఉంటే బండి ఆ టైం కల్లా బండి ఉంటుంది మీ దగ్గర. నేను కాకుండా వేరే వాళ్ళని వస్తారు, మంచిగా ఉంటాయి బండ్లు అవి కూడా. ఏదైనా అయితే నేను చూసుకుంటా. వాళ్ళు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా మా గ్రూప్ వాళ్ళు అంటే వేరే డ్రైవర్లు ఉంటారు కదా, నేను పంపించిన బండి వాళ్ళు మ్యాక్స్ మంచి వాళ్ళు ఉంటుంది నేను పంపిస్తే. సరే. తక్కువ ఇక్కడ రైడ్ టైం పడుతుందేమో. ఇటు సైడ్ పడవు, చాలా తక్కువ రేరు. పడుతుంది కానీ టైం బాగా చేస్తుంది. ఓకే. ఇక్కడ రైటా? ఇక్కడ ఏది అక్కడ ఆ కార్ దగ్గరనా? అక్కడ బిల్డింగ్ కడుతుంది కొత్తది, అక్కడ దాని పక్కన. ఓకే, అది ఇక్కడ పెట్టారైతే అందుకు. ఇంకా దాటాలా? ఇంకా ముందు పోయి లెఫ్ట్కి తీసుకోవాలి. కిరాణా షాప్ దగ్గర లెఫ్టా? ఇగో ఈ లెఫ్ట్లో ఇక్కడికి వెళ్ళి ఓకే ఓకే, ఈ గల్లీలో ఇక్కడ ఈ గల్లీలో ఇక్కడ మొదటి ఇండ్లే, అది ధోబి దుకాణం దాని పక్కది. ఇక్కడ గేట్ కాడ ఆపితే ముంగట ఇదేనండి. ఇదే 3:55. 3.5. మీకు వస్తుంది అండి బిల్లు కూడా.